కూలిపోయిన తర్వాత, ఆ గోడ కూలిపోయిన తర్వాత కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖచ్చితంగా అధికార పక్ష నిర్లక్ష్యము, లేదు మెగా కృష్ణారెడ్డిని కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అనే ఒక వాదన వినిపిస్తున్నారు. అంటే నిజానికి ఈ ప్రాజెక్టు ఈ 8 నెలల్లో శాంక్షన్ అయింది కాదు, డబ్బులు రిలీజ్ అయింది కాదు, నిర్మాణం జరిగింది కాదు. మరి ఎందుకు వాళ్ళ మీద, కాంగ్రెస్ మీద ఒక బురద జల్లే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ చేస్తుంది అనేది వాళ్ళ అభియోగం. ఉన్నటువంటి పెద్దలు గౌరీష్ సతీష్ అన్న గారికి, పెద్ద ఇంజనీర్ గారికి, మీకు అందరికి కూడా మైక్ టీవీ తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అండి. సో సుంకిసాల ప్రాజెక్ట్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటిది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎలిమినేటి మాధవ్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి మిగులు వాటర్ ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వాలు ప్రారంభించారు. సో కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ అనేటువంటిది మనకు ఒక తెలంగాణకి ఒక గుడ్డకాయ లాంటిది. ఇక్కడ వాటర్ క్రైసిస్ ఏర్పడితే మనకు చాలా ప్రాజెక్టులు కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదంలోకి నెట్టివేయబడతాయి. కాబట్టి వీటిని సురక్షితంగా ఉంచుకోవడం కోసం కృష్ణా గోదావరి 2 నదుల యొక్క జలాలు నిరంతరం హైదరాబాద్ నగరానికి రావాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మల్లన సాగర్ నుంచి 50 టీఎంసీలు గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొస్తాం. అలాగే కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ ద్వారా డెడ్ స్టోరేజ్ అంటే మొత్తం 460 అడుగుల కింది స్థాయి నుంచి గత ప్రభుత్వాలు మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి లేయర్ వాటర్ ని మాత్రమే 510 అడుగుల పైచిలుకుంటే మాత్రమే ఆ వాటర్ ని తీసుకొచ్చేది. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో డెడ్ స్టోరేజ్ వాటర్ ని మనం యూజ్ చేసుకోవాలి, హైదరాబాద్ కు కొరత రావద్దు, వాటర్ కొరత రావద్దు అనే ఉద్దేశంతో ఈ సుంకిసాల అనేటువంటి టన్నెల్ వర్క్స్ ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ ప్రాజెక్టు జలమండలి నిర్మాణం ప్రారంభించినటువంటి సంవత్సరం ఈ 2021 లో ప్రారంభమైతే రిజర్వాయర్ యొక్క టన్నెల్ వైపు ఉన్నటువంటి సైడ్ వాల్స్ 2023 జూలైలోనే పూర్తి చేశారు. అయితే 2023 డిసెంబర్ నాటికి మొత్తం 4 సైడ్ వాల్స్ 4 బ్లాకుల్లో, అంటే 3 సైడ్ వాల్స్ మాత్రం పూర్తి కాగా ఈ ఒక్క సైడ్ వాల్ మాత్రం నిర్మాణ దశలోనే ఆగిపోవడం వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి వేగంగా ఈ 8 నెలలు ఎన్నికల పేరు మీద, లేకపోతే రాజకీయ సమీకరణల పేరు మీద నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ కుంగిపోయినటువంటి నిర్లక్ష్యాన్ని ఎత్తైతే వేచి చూశారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక మరకేయాలి, ఒక మచ్చ చూపించాలి, ఇది ఫెయిల్యూర్ అని చూపించాలని ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కూడా అంతే వేగంగా చేశారు. అయితే సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్ చెప్పినటువంటి సలహాలను పాటించకుండా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, అతివేగంగా జూలై 30, 29, 30, 31 నాడు గేట్లు బిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ గేట్లు బిగించడం వల్ల, అతివేగంగా నిర్మించడం వల్ల, అతి త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించడం వల్ల ఆ గేట్లలో నిర్మాణంలో లోపం ఏర్పడడం, అట్లాగే అదే సమయంలో 3.5 క్యూసెక్ల నాగార్జున సాగర్ కు వాటర్ ఫ్లో అనేటువంటిది రావడం జరిగింది చెత్తలుగా. ఆ వాటర్ అనేటువంటిది టన్నెల్ గేట్ యొక్క ధ్వంసంను అనుసంధానం చేస్తూ కేవలం 5 నిమిషాల వ్యవధిలో ఆ టన్నెల్ ను కూల్చివేయడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కడ ఉందండి? మీరు ఆలోచించండి ఒక్కసారి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతా ఉంది. 8 నెలల్లో ఒక్కసారి కూడా సుంకిసాల వైపు తొంగి చూడనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, యాజ్ ఎ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి కూడా అటువైపు తొంగి చూడకుండా గేట్లు ఫిక్స్ చేసిన విషయము తెలియదంటారు. ఎలా కూలిందో వీళ్ళకు ఆగస్టు 2వ తారీఖు నాడు సుంకిసాలలో ఉన్నటువంటి ఆ ఒక చిన్న వాల్, సైడ్ వాల్ కూలిపోవడం అనేటువంటిది జరిగితే, వీళ్ళకు ఆగస్టు 2వ తారీఖు నాడు నిండు అసెంబ్లీ జరుగుతా ఉంది. మా నిర్లక్ష్యం వల్ల ఇది కూలిపోయిందని ఎక్కడ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారు అనే ఉద్దేశంతో అది దాచిపెట్టే ధోరణి చేసి వారం రోజుల తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి ఇవాళ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సుంకిసాల పాపం కూడా కేసీఆర్ కి అందించాలని ప్రయత్నం చేస్తే ఎవరైనా సహిస్తారా అండి? నిన్నటికి నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, మేము ప్రాజెక్టుల నిర్మాణంలో చిత్తశుద్ధిని చూపించుకున్నాము. హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత రాకుండా, ఫార్మా కంపెనీస్ కి నీటి కొరత రాకుండా చూడాలనేది మా ఉద్దేశం అని చెప్పాం. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉండి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగిస్తా ఉన్నాం. ఇది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎక్కడి వరకు నిర్మాణాలు పూర్తయినాయి, మిగతా ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం ఎంత వరకు పూర్తి కాదు, 70% పూర్తయినటువంటి వర్క్ లో 4 టన్నెల్స్ కు 4 సైడ్ వాల్స్ పూర్తయిపోయిన చెత్తలుగా కేవలం ఈ ఒక్క టన్నెల్ నిర్మాణంలో ఉండగానే అతివేగంగా గేట్లు పూర్తి చేయడం, నిర్మాణం చేయడం, ఆ గేట్లలో నిర్మాణంలో లోపం ఉండడం, ప్లస్ ఇంకో విషయం ఏంటంటే
వీళ్ళ దురదృష్టానికి బాగుగా నాగార్జున సాగర్ నుంచి ఆ వాటర్ యొక్క ఫ్లో అనేటువంటి 3.5 క్యూసెక్ల వేగంతో రావడం వల్ల అది హుటాహుటిన పేక మెడలాగా కూలిపోవడం జరిగింది. దీంట్లో కేసీఆర్ ప్రమేయం ఏముంది, గత ప్రభుత్వ ప్రమేయం ఏముంది, ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నివేదికల ఆధారంగా మార్చిలో పనులు చేపట్టినాము, 2 నెలల ఆలస్యమైంది. ఆ ఆలస్యం కావడం వలన ఈ ఘటన జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్క ఇంజనీర్ దానికి బాధ్యత వహించినటువంటి వాళ్ళు యథాతథంగా ఈ జలమండలి వాళ్ళు కూడా వెల్లడించినటువంటి వాస్తవాలు మనం చూసాం. అంటే ఒకటే బీఆర్ఎస్ పార్టీ మీద ఒక మచ్చ వేయాలి, ఒక మరక వేయాలి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే జరిగింది అనేటువంటిది మా మీద చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాధ్యత లేదా అండి? ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది? తన సొంత జిల్లాలో జరుగుతా ఉంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. తను వెళ్లి చూడాల్సిన అవసరం లేదా అండి? ఇవాళ కూలిపోయిన తర్వాత 2వ తారీఖు నాడు కూలిపోతే 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు అయ్యో ఎట్లా కూలిపోయింది ఏమైందని అసెంబ్లీ సమావేశాలు అయిపోయే వరకు దాచి పెట్టింది ఎవరు? అసెంబ్లీ సమావేశాల తర్వాత మాకు తెలిసింది అనడానికి ప్రభుత్వానికి ఏం ఇంటెలిజెన్స్ పనిచేస్తా ఉంది? ఇంజనీరింగ్ వ్యవస్థ మీద వీళ్ళ యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉందో స్పష్టమైపోయింది కదా. అంటే వీళ్ళ పర్యవేక్షణ తూతూ మంత్రంగా ఉంది, వీళ్ళకి స్పష్టత లేదు. సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు